రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోగానే ఆ శవాన్ని అక్కడ పెట్టుకుని ముఖ్యమంత్రి అయిపోదామని సంతకాలు సేకరణ చేసి కుట్రలో కుతంత్రాలు పని అది విఫలం కాగానే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి హత్యకి ముఖేష్ అంబానీ కుట్రలు పడినాడని చెప్పి రిలయన్స్ మాల్ని తగలబెట్టించింది, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కొన్నాళ్ళకి సోనియా గాంధీ చంపించేసిందని చెప్పి సోనియా గాంధీ మీద గొడవలు చేయించారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో మాట్లాడుతూ మళ్ళీ మా మీదకు వస్తున్నారు. అసలు నీ తండ్రిని ఎవరు చంపేశారు? పంచభూతాలు ఐక్యం చేసుకున్నాయి, ఆయన్ని తమలో విలీనం చేసుకున్నాయి. ఆయన చేస్తున్నటువంటి అరాచకాలని, అకృత్యాలని, హత్యా రాజకీయాలని, నీచ రాజకీయాలను చూసి సహించలేక పంచభూతాలు ఆయన్ని వారిలో కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటావు, సోనియా గాంధీ అంటావు, ముఖేష్ అంబానీ అంటావు. ఈ రకంగా హత్యా నేపథ్యం, ఇటువంటి నేర చరిత్ర, రక్తపు చరిత్ర నీకు నీ కుటుంబానికే ఉంది. నీకు ఒక్కడికే కాదు, నీ 3 తరాలకే ఉంది. ఒక్కసారి మా తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు తండ్రి, తాత వాళ్ళకి ఆ నేర చరిత్ర ఉందా? లేకపోతే మా ఎన్టీ రామారావు తండ్రి, తాత వాళ్ళకి ఏమైనా నేర చరిత్రలు ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్న పేరుగన్న పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు చూడండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన పెద్ద రాజకీయ కుటుంబం. అలాగే ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరి యొక్క కుటుంబాలు చూడండి. ఇంత పెద్ద పెద్ద కుటుంబాల మీద ఎప్పుడైనా ఎక్కడైనా హత్యా రాజకీయాలని, నేర చరిత్రని ఎక్కడైనా వచ్చిందా? కేవలం నీ మీద, నీ కుటుంబం మీద ఎందుకు వస్తున్నాయి? నీ మీదే ఎందుకు కేసులు ఉన్నాయి? ఈ రోజున నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తాంటే ఆయన మొత్తం సుమారు 43 పేజీల అఫిడవిట్ ఇస్తే నామినేషన్లో 27 పేజీలు నీ మీద ఉన్నటువంటి 31 కేసుల గురించి వివరణ ఇవ్వటానికే సరిపోయిందిగా. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డ్ అయ్యి ఉంటుంది. గిన్నిస్ రికార్డ్ 41 పేజీల అఫిడవిట్లో 27 పేజీలు నీ నేర చరిత్ర గురించి, నీ మీద ఉన్న 31 కేసుల గురించి వివరించుకునేటటువంటి దుస్థితి నీది. అదే మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అఫిడవిట్లు ఫైల్ చేశారు. 1 పేజీ అన్న నేర చరిత్ర ఉందా? క్రిమినల్ చరిత్ర ఉందా? హత్యా రాజకీయాల గురించి ఏమన్నా వివరణ ఉందా? దట్ ఈజ్ తెలుగుదేశం, దట్ ఈజ్ చంద్రబాబు. నీ సంగతి, నీ క్రిమినల్ చరిత్ర, నీ నేర చరిత్రని నీ చేతులతో నువ్వే ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని నేరం చేస్తున్నారు. హత్యలకు పథకం పన్నారు, గొడవలకి కుట్రలు పన్నారు. ఇట్లా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కవేళ మా వైపు చూపెడతంటే ఆయన వైపు 4 వేళ్ళు చూపెడతామే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అవినీతికి కానీ, హత్యా రాజకీయాలకు కానీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎవరిలో కూడా బీట్అవుట్ చేయలేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన వైఖరిని, ఆయన మాటల పట్ల ఏమరపాటుతో ఉండకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, నిన్న
మోహన్ బాబు గారు రోడ్డు మీద ధర్నా చేశాడు. అని ఏ సినిమాలు అనుకుంటున్నాడు, వేయబడితే అక్కడ రోడ్డు మీద ఏమీ తెలియని అమాయకులైనటువంటి విద్యార్థులు పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడు. ఆయన చెప్తా ఉంటాడు సిల్లీ ఫెలో అని చెప్పి సినిమాల్లో ఆయన ఒక పాపులర్ డైలాగ్ ఉంది. అలాగే మోహన్ బాబు గారు సిల్లీగా గల్లీ రాజకీయాలు చేస్తున్నాడు. మోహన్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే, లేకపోతే లేటెస్ట్గా ఆ మధ్యన ఏదో చుట్టర్గం కలిసిందన్న ఆయన కూడా ప్రకటించినట్టున్నాడు, నేను నా కుటుంబం జగన్ తరపున పోటీ చేస్తాను. ఆయనకు అంత ప్రేమాభిమానాలు ఉంటే ఈ ముసుగులు, ఈ పగటి నాటకాలు, ఈ పగటి వేషాలు మానివేసి నేరుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పు, లేకపోతే వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసుకో, ఎవరు కాదన్నారు. ఈ రకమైనటువంటి సిల్లీ ఫెలో వేషాలు వేస్తే ప్రజలు హర్షించరు. అయినా నిన్న మా కుటుంబరా సవ్యవరంగా నీకు 85 కోట్ల రూపాయలు చెల్లించేసామని చెప్పారు. ఇంకేంటి బాధ? ఏంటి రాజకీయం చేయాలని చూస్తావు? నువ్వు ఇక ఒక్కడికే కాలేజీ ఉందా? నువ్వు ఒక్కడివే విద్య చెబుతున్నావా? ఈ రాష్ట్రంలో దరిదాపు 400 చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు, ఎంఫార్మసీలు, బీఫార్మసీలు, ఎంబీఏలు, మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి ఒక 1000 కాలేజీలు దాకా ఉంటాయి. ఏ కాలేజీ యాజమాన్యం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మాకు డబ్బులు బకాయి ఉంది అని చెప్పి రోడ్డు ఎక్కలా. నువ్వు ఒక్కడివే రోడ్డు ఎక్కావంటే అర్థం ఏంటి? కేవలం రాజకీయం చేస్తున్నావు అనే కదా అర్థం. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద చల్లాలనేదే కదా నీ కుటిల రాజకీయం. పైగా మీ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్, ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ నాయకులు బహిరంగంగా బయటికి వచ్చి నువ్వు మొన్న మధ్యన వారం 10 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇస్తే ప్రభుత్వం మాకేమీ బకాయి లేదు, ఎప్పటికప్పుడు క్వార్టర్లీ మా బకాయిలన్నీ చెల్లించేసిందని స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఏంది నువ్వు ఒక్కడివే కాలేజీ పెట్టి నువ్వు ఒక్కడివే పిల్లలకి చదువులు చెప్పినట్టు? నీ డ్రామాలేంటి, నీ నాటకాలేంటి? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. నీకంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ తాపీగా ఉండాలి. అందరికీ కూడా ఆ నిధులు చెల్లించి వేయటం జరిగింది. ఇంకేమన్నా ఉంటే మా కుటుంబరారు ఓపెన్ ఛాలెంజ్ రండి, ఆయనతో చర్చకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో సహా చెప్పడం జరిగింది. అంతేగాని ఈ రకంగా మనసులో ఏదో పెట్టుకొని ఎన్నికల సమయంలో బురద జల్లుదామని అమాయకులైనటువంటి పసిపిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ సినిమా విషయాలు వేసి తైతెక్కలాడితే, డ్రామాలు ఆడితే, నాటకాలు ఆడితే ప్రజలు చూస్తూ సహించరని చెప్పి నీకేం సామాజిక బాధ్యత? నువ్వు 25% పిల్లలకు ఉచితంగా చదువులు చెబుతున్నాను అన్నావు. మరి ఆ 25% పిల్లలకి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నావు? నీలో సిన్సియారిటీ ఉందా? హానెస్టీ ఉందా? నువ్వెందుకు ఆ 25% పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నావు చెప్పు. అసలు ఏ రోజన్నా ప్రజాసేవ చేసిన మనిషివేనా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఎంజాయ్ చేసి ఇవాళ ఆయన మీదే బురద చల్లాలని చేయటం అనేది చంద్రబాబు నాయుడిని చూస్తే మీకు అందరికీ ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మోహన్ బాబు వీళ్ళందరూ కూడా సోకాల్ చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులు, ఆయన కుటుంబ స్నేహితులు, కుటుంబ సభ్యులు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈర్ష్య, అసూయ. ఆ ద్వేషంలోంచి ఇటువంటి వికృతమైన, వికారమైనటువంటి చర్యలకు, చేష్టలకి పాల్పడటం జరుగుతుంది. కనుక మోహన్ బాబు గారు ఎప్పటికైనా సరే
ఆయన యొక్క ఈ డ్రామాల్ని నాటకాల్ని కట్టిపెట్టి నీకేమైనా సామాజిక బాధ్యత ఉంటే, ప్రజల పట్ల అంకితభావం ఉంటే ప్రత్యేక హోదా మీద ఒక్క ముక్క మాట్లాడావా? ఒక్క మాట మాట్లాడావా? పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తావు. సినిమా డైలాగులు చెప్తే ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా లేరని మోహన్ బాబు గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.